want to do or invent cost-effective drugs and then serve the society by reducing the cost of the medicine. ఈ రోజు మనందరికీ తెలుసు రూపాయి సంపాదిస్తుంటే 50 పైసా మెడిసిన్ పైన పెడుతున్నామా లేదా? సపోజ్ వేసొచ్చి మరి తల్లిదండ్రులు కానీ మన ఇంట్లో సిస్టర్స్ కానీ ఎవరికైనా బాగాలేకపోతే మెడిసిన్ పైన పెడుతున్నాం. దీన్ని తగ్గించే బాధ్యత లేదంటే దీనికి రికగ్నిషన్ తీసుకొచ్చే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మా మీద, వాళ్ళ మీదనే ఉండదు, మీ మీదే ఉంటుంది. మీరు 6 years కోర్సెస్ చేసిన దానికోసమే కదా, అవునా కదా? యు అగ్రీ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? వాట్ ఈస్ యువర్ గోల్? క్లినికల్ ఫార్మ్స్ ఎందుకు? సో వాట్ డూ యూ థింక్? నిజంగా నువ్వు ఎన్నేళ్ళలో కొత్త డ్రగ్ ని కనిపెట్టగలను అనుకున్నావు? ఆఫ్టర్ యువర్ స్టడీస్ ఆల్సో వాట్ ఈస్ యువర్ ప్రొజెక్షన్? అంటే నేను ఈ కోర్స్ తీసుకునేటప్పుడు ఈ మస్ట్ ఆఫ్ థింక్ కదా, నేను పలానా కోర్స్ చేస్తున్నాను, దానివల్ల కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఈ విధంగా సెటిల్ అవ్వాలి, నాకు ఇంత టైం పడుతుంది అనేది ఆఫ్టర్ యువర్ కోర్స్. వాట్స్ యువర్ ఏజ్? 19. So 6 years ఇంకా నీ కోర్స్ ఉందా? సో 19 plus 6, 26 after 32 years you want to invent a drug. Don't waste that much time. ఈ చదువుతున్నప్పుడు you start working on something. మిగతా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. By the age 32 అంటే for girls it will be very difficult. So thank you guys. అర్థమైందంటే మీరు చదువుని కోర్స్ అదే అంటే కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేద్దామో అన్న క్లారిటీ చాలా మందికి మిస్ అవుతుంది. ఆ క్లారిటీ నీ చదువు అయిపోయిన తర్వాత మొదలు పెట్టే పనిని చదువుతున్నప్పుడే మొదలు పెట్టాలనే నా ఆకాంక్ష. అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. ఇప్పుడు అడగడము ఏదో మిమ్మల్ని అనడానికో తప్పుగా కాదు. చదువుతున్నప్పుడే యూ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అయిపోయిన తర్వాత మొదలు పెడితే 5 ఏళ్ళకి 10 ఏళ్ళు అవుతుంది. అప్పటికి రిమెంబర్ దిస్ పాయింట్, మీరు చదువుకుని బయటకు వచ్చినప్పటికీ మీ కరికులమే మారిపోయి ఉండొచ్చు, అవునా కదా? ఎడ్యుకేషన్ మొత్తం అప్పటికి ఇండస్ట్రీ నీడ్స్ మారిపోతూ ఉండొచ్చు. సో బెటర్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. చదువు అయిపోయిన తర్వాత నేను కెరీర్ని ఆలోచిస్తాను, అప్పుడు ఏదంతా దాంట్లోకి వెళ్తాను అంటే అప్పటికి మీ కాంపిటెన్సీకి 0 మార్క్స్ ఇస్తారు. ఇండస్ట్రీ నీడ్స్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఐటీ అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ ఐ బిలీవ్. మీ చదువు అయిపోయేటప్పటికి ఇండస్ట్రీ నీడ్స్ చాలా ఫాస్ట్గా గ్లోబలైజేషన్తో మారిపోతూ ఉంటాయి. కాబట్టి మీ ఫ్రీ టైంలో గ్లోబల్ ట్రెండ్స్ని తెలుసుకోండి. రానున్న 5 to 10 yearsలో టెక్నాలజీ, ఫార్మా టెక్నాలజీ ఏ విధంగా చేంజ్ అవబోతోంది, ఏమేమి కొత్తగా వస్తాయి, ఇండస్ట్రీ నీడ్ ఎలా ఉండబోతుంది అనేది అధ్యయనం చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. అప్పుడే యూ కెన్ బి సక్సెస్ఫుల్ లీడర్స్. డోంట్ జస్ట్ ఒక తాబేలాగా వచ్చాను, నేను వెళ్ళాను, చదువుకున్నానే అది మళ్ళీ చెప్తున్నాను. అండ్ దెన్ డోంట్ బ్లేమ్ ద ఇండస్ట్రీ ఆర్ ద పీపుల్, నాకు ఎంప్లాయ్మెంట్ లేదు, ఇండియాలో ఎంప్లాయ్మెంట్ రాదు అని. డోంట్ బ్లేమ్, యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు బ్లేమ్ ఎనీబడి. If you don't do your homework, then you don't have any right to blame anybody, including your parents. At the most you can do, you can only blame yourself. అంతే చేయగలిగింది. దానికి ఎవరు ఇష్టపడతామా? నన్ను నేను బ్లేమ్ చేసుకోమని నేను అసలు చేసుకోను. థింక్ ఆన్ దిస్, ఫ్యూచర్ ఈజ్ యువర్స్. అండ్ మీ యొక్క ఫ్యూచరే కాదు, మీరు ఒక పర్టికులర్ సెక్టర్ లో ఉన్నారు. యూ కెన్ చేంజ్ ద వరల్డ్, యూ కెన్ చేంజ్ ద విలేజెస్, యూ కెన్ డూ మచ్ మోర్ టు ద సొసైటీ. మీ చేతిలో ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని ఇక్కడ నుంచి ముందడిగేయండి. వాట్ ఎవర్ ద సపోర్ట్ ఈస్ ఎక్స్టెండెడ్, వీఆర్ డెఫినెట్లీ దేర్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. 2016 షుడ్ బి అ వెరీ ప్రోగ్రెసివ్, బ్రైట్ ఇయర్ కావాలి అనేది నాట్ జస్ట్ అకాడమిక్ ఏరియానే కాదు, ఇండస్ట్రీ పరంగా కూడా మీకు మంచి అవగాహన నేర్చుకోవాలని చెప్పని ఆకాంక్షిస్తూ ఇంతసేపు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రామారావు గారికి, అంజన్ గారికి, అలాగే పెద్దలు మన పాండరంగారావు గారికి చాలా టైం అయిపోయింది. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. డెఫినెట్లీ మీ ఇన్స్టిట్యూషన్ ఇస్ వన్, అందరికీ ఒక బెంచ్ మార్క్ లాగా, ఒక రోల్ మోడల్ లాగా నిలిచిపోతుంది. మీరు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది తయారు చేయాలని
request Sri Vaiti Anjaneyalu garu, Dr. Pandrangarao garu and Professor Narayana Ramarao garu to felicitate Srimati Salineni Yamini garu. I request Mrs. Yamiga to give away some appreciation certificates as well as mementos. One goes to Miss Y. Divya, who got selected in elocution competition at the state level, who presented few other appreciation certificates who contributed a lot for this today's and tomorrow's exhibition, either as a volunteer or as an exhibitor, who contributed the greatest work. Now I call upon J. Yashasri, 4th B Pharmacy.